జై శ్రీమన్నారాయణ. హరహర మహాదేవ్, శంభో శంకర, హరహర మహాకాల్. ఇది కాశీలోని మణికర్ణిక ఘాట్ అయినట్టు ప్రధాన ఘాటు. ఇక్కడే విష్ణుడు తపవాచరించినటువంటి కొండ ఉంటుంది. ఇక్కడ నుంచి బోటు ప్రయాణము మనిషికి 200 తీసుకొని గంటసేపు బోటింగ్ చేపిస్తారు, గంటసేపు తిప్పుతారు. ప్రయోగరాజులో 1000 రూపాయలు తీసుకుంటారు, 1500 తీసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం చాలా తక్కువ తీసుకుంటారు. ఇక్కడ చాలా సుందరమైనటువంటి శివలింగం ఉంది, పక్కన చక్కటి శివాలయం ఉంది. అడుగడుగున శివుడు వెలిసినటువంటి పుణ్యమైన క్షేత్రం ఈ కాశీ. ఇవి విష్ణుకుండ అంటారు, ఇంతకుముందు చూసింది. ఇక్కడ చక్కటి పుణ్యస్నానాలు అందరూ ఆచరిస్తూ ఉంటారు భక్తులు. ఆ పక్కనే శివదహనం కూడా జరుగుతుంది ఈ మణికర్ణిక ఘాట్లోనే. ఇలా చక్కటి పురాతనమైనటువంటి కట్టడాలు. ఇది విష్ణుకుండు అంటారు. ఇక్కడే అన్ని పిండ ప్రధానాలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క కుండులో. మేమైతే సకుటుంబ సపరివారంగా రావడం జరిగింది. ఇది శవాలను దహనం చేసేటువంటి ఘాటు. కొద్ది పక్కకు పోతేనే శవదహనాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడే చూడండి, అనేకమైనటువంటి శవాలు, అది శవదహనం జరుగుతుంది. ఇటువైపు చక్కటి ఆలయం కూడా ఇక్కడే నిర్మితమై ఉంది. ఇటుపక్క కనుక చూసుకుంటే అది పొగ వస్తుంది చూడండి, అక్కడే శవాల దహనం చేస్తూ ఉంటారు. ఇదంతా స్నానఘాట్. ఇక్కడ చూసుకుంటే ఇంత చిన్న ప్రదేశంలో చక్కటి నిర్మితమైనటువంటి కళా నైపుణ్యం, అద్భుతమైనటువంటి కళా నైపుణ్యంతో రాతితో చెక్కబడినటువంటి సుందరమైనటువంటి ఆలయం. చిన్న చిన్న చక్కనాలు, ఒక సుందరమైన రూపం. ఈ సంధి గుండా, ఈ ఇరుకు సంధి గుండానే మనం ప్రయాణించాల్సి ఉంటుంది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడిలో చిన్న చిన్న గల్లీలు, ఈ గల్లీలలో ఇళ్ల నిర్మాణము, దానికి సంబంధించినటువంటి ఈ ఇసుక, సిమెంటు, రాళ్ళు ఎలా తీసుకెళ్లారో, ఆ సందులలో ఎలా కట్టారో కానీ చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతూ వచ్చాము. మా కుటుంబం అంతా కూడా ఈ ఇరుకుటంలో చాలాసేపు ప్రయాణం చేస్తే కానీ మనం ఈ మణికర్ణిక ఘాటుకు చేరుకోలేము. ఇక్కడ స్నానాలు ఆచరించి ఈ చక్కటి ఆలయం చూడండి. ఈ ఆలయ నిర్మాణం చూస్తే చాలా ఆశ్చర్యం, ఆనందం వేస్తుంది. ఇది కాశీలోని దశమత్ ఘాట్. అద్భుతం. కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ఈ ఘాట్ విస్తరించి ఉన్నాము. ఈ పడవలలో ప్రయాణం చేయించడం 200కి గంట సేపు తిప్పుతూ ఉంటారు. ఇది బిగ్గిపోయిన సుందర దృశ్యం. ఎంతవరకు వ్యాపించి ఉందంటే చాలా చెప్పరాని పెద్ద ఘాట్ అన్నమాట ఇది. కొన్ని లెక్కలేనని, అసలు ఎన్ని కిలోమీటర్లు ఉందో చెప్పలేము. చాలా సుందరమైన దృశ్యాలు, అద్భుతం, అమోఘం, ఆనందం, అమితానందం. ఈ ఘాట్లను తీసుకుంటే సంబరం ఆశ్చర్యాలు కలుగుతున్నది. చాలా సంతోషంగా ఉంది. కాశీలోని సుందరమైన దృశ్యాలు ఇవి. కాశీ సుందర దృశ్యాలను మా వాళ్ళంతా వీక్షిస్తున్నారు.